ఏలూరు జిల్లా చింతలపూడిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల భద్రతపైన తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. మండల కేంద్రంలోని శశి స్కూలు నిర్మాణ పనులు కొనసాగుతుండగానే విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్నారంటే విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు భవన నిర్మాణ పనులు జరుగుతుండగా మరోవైపు అదే ప్రాంగణంలో చిన్నారులకు బోధన కొనసాగించడం ప్రమాదకరమన్నారు. ఇనుప రాడ్లు, ఇటుకలు, సిమెంట్ సామాగ్రి మధ్య విద్యార్థులు సంచరించే పరిస్థితి కల్పించడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. భద్రతా ప్రమాణాలను పూర్తిగా విస్మరించి విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం సరికాదని మండిపడ్డారు. వెంటనే విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారి పాఠశాలను తనిఖీ చేసి నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు తరగతులను నిలిపివేయాలని లేదా ప్రత్యామ్నాయ సురక్షిత ప్రదేశాల్లో బోధన నిర్వహించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే పాఠశాల ఎదుట ఆందోళన చేపడతామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. కన్స్ట్రక్షన్ అక్కడ ఆపే సెక్షన్ లేకుండా కంటిన్యూగా ఫ్రమ్ దిస్ మంత్ స్టార్ట్ అయిన నుంచి జరుగుతూనే ఉంది. సో దీన్ని ఖచ్చితంగా ఒకసారి అరికట్టాలా, దీనిపై చర్యలు తీసుకోవాలి, తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ప్లస్ పిల్లలు కూడా క్లాస్ యథావిధిగా జరుగుతుంది. ఇంటర్వెల్ టైంలో బయటకు వస్తున్నారు, మళ్ళీ క్లాస్కి వెళ్తున్నారు. లంచ్ టైంలో కూడా భోజనం చేయడానికి బయటకు వస్తున్నారు, చేసేసి మళ్ళీ లోనికి వెళ్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ జరిగే టైంలో ఈవెన్ దో ఒక మేకే గుచ్చుకోవచ్చు పిల్లోడికి, లేదా పాపకు కానీ బాబుకి కానీ మేకే గుచ్చుకోవచ్చు, లేదా సర్టిఫికేట్ అవ్వచ్చు, లేదా సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా రాడే పైనుంచి కింద పడవచ్చు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే స్కూల్ ఎందుకు రన్ చేస్తున్నారో, లేదా క్యాంపస్ వేరే చోట కన్నా షిఫ్ట్ చేసుకోవచ్చు కదా. అట్లాంటిది ఏం చేయకుండా ఇక్కడే అంత అధ్వానంగా నడుస్తుందండి శశి స్కూల్ దగ్గర. కన్స్ట్రక్షన్ అక్కడ ఆపే